మసీదు కడతాం, మా పాక్ ఆర్మీ సోల్జర్స్ అందరూ కూడా వచ్చేస్తారు, ఇటుకలు మోసుకుంటూ అక్కడి నుంచో లేకపోతే లోకల్గా ఇటుక బట్టీల్లో కొనుక్కునైనా సరే ప్రతి ఇటుక పేర్చి పాక్ ఆర్మీ సోల్జర్స్ సైన్యం వచ్చి అయోధ్యలో బాబ్రీ మసీదు కూర్చుని చోటే మసీదు కడతారట. అండ్ గూగుల్లోనూ గ్రోక్లో కూడా ఇంకా దొరకకుండా పోయినా లేకపోతే పారిపోయినా బంకర్లో దాక్కున్న వాళ్ళ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ వచ్చి మొదటి అజా ఇస్తారట. వినటానికి చాలా కర్ణపేయంగా ఉంది. అంటే ఎవరైతే పాకిస్తాన్ భక్తులు ఈ దేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా శ్రావ్యంగా విన్నారు. ఈ మాటలు అనేది ఎవరంటే పాకిస్తాన్ సెనేటర్, ఒక మహిళా సెనేటర్ పల్వాషా మొహమ్మద్ జాయ్ ఖాన్. షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఆర్టికులేటెడ్, ఏ రకంగా చూసినా కూడా ఉన్నత విద్యావంతురాలు, మంచి ప్రతిభ గల ఒక మహిళా సెనేటర్. అప్పర్ హౌస్లో, పాకిస్తాన్ పార్లమెంట్ అప్పర్ హౌస్లో షీ హ్యాస్ అటర్డ్ దీస్ వర్డ్స్ అండ్ మేడ్ ఎ స్టేట్మెంట్. యోగి, నీకు ఆ జత గాజులు తీసుకొస్తున్నాం, ఒకవేళ నువ్వు వేసుకోదలుచుకుంటే వేసుకో, లేకపోతే నీకోసం మేము ఇచ్చిన బహుమతిగా తీసుకో. ఇదండి ఈ స్టేట్మెంట్. దీని మీదే ఈరోజు బిగ్ డిబేట్ మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ వివి రావు గారు. నమస్కారం కల్నల్ వివి రావు గారు. అండ్ అలాగే తురగా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, బషీర్ అహ్మద్ గారు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం లీగ్ అధ్యక్షులు. నమస్కారం బషీర్ అహ్మద్ గారు. అండ్ ఫరూక్ షుబ్లీ గారు, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు. అందరికీ నమస్తే. మనం డిబేట్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఆవిడ ఎంత శ్రావ్యంగా పాకిస్తాన్ పార్లమెంట్లో చెప్పిందో ఒకసారి విందాం. పక్క దేశంలో ఉండి మన దేశానికి సైన్యాన్ని పంపించి వాళ్ళు ఇటుకలతో సహా వస్తారంటే అక్కడి నుంచి కరసేవ చేసుకుంటూ వస్తారు. ఒకసారి విని డిబేట్లోకి వెళ్ళాం. मैं सिर्फ ये कहूंगी कि वो वक्त दूर नहीं है कि जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिम मुनीर देगा. मैं सिर्फ ये कहूंगी. కల్నల్ వీరరావు గారు, సాధ్యమేనా అది? మనం 17వ తారీఖున ఇచ్చిన ఏప్రిల్ 17వ తారీఖున అసీం మునీర్ గారు లెక్చర్ వింటే సేమ్ హిందూయిజం ఇస్లాం వేరు, రెండు కలిపి ఉండలేవు, టూ నేషన్ థియరీ అన్నదాన్నే ఈవిడ కూడా ఫాలో అవుతుంది. ఏదో ఒక విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసినంత మాత్రాన వాళ్ళ కేపబిలిటీస్ ఏమాత్రం ప్రూవ్ అవ్వవు. ఏవో పబ్లిక్ కోసం, ఎందుకంటే పాకిస్తాన్ డిసింటిగ్రేషన్ స్టేజ్కి వచ్చింది. ఇట్ ఈస్ ఎ ఫెయిల్డ్ స్టేట్. మొత్తం స్టేట్ ఎకనామికల్గా, ఆర్మీ వైజ్ కూడా, కల్చరల్గా, సోషల్గా ఎందుకంటే సౌదీ అరేబియా వాళ్ళని బెగ్గర్స్ని వెనక్కి పంపించేయడం మొదలుపెట్టింది. మ్యాక్సిమం బెగ్గర్స్ ఇన్ మిడిల్ ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చారని అందరూ చెప్తున్నారు. అలాగే యూకేలో కూడా మొత్తం ఏవి క్రైమ్ రేట్స్ ఉన్నాయో అన్ని పాకిస్తాన్కి అట్రిబ్యూట్ అవుతున్నాయి. అన్ని విధాలుగాను ఇంటర్నేషనల్గా కూడా ఐసోలేట్ అయిపోయింది. కేవలం చైనా ఏంటంటే అది వాళ్ళకి నిజంగా ఇష్టమై కాదు, కేవలం 1 రోడ్ 1 బెల్ట్ స్కీమ్లో దాదాపు $200 బిలియన్లు ఖర్చు పెట్టారు. దానివల్ల వాళ్ళు సపోర్ట్ చేయడానికి తప్పట్లేదు. ఈ నేపథ్యంలో చూస్తే ఏంటంటే వాళ్ళ సర్వైవల్ ఆఫ్ ది స్టేట్ కోసం జనరల్ అసీం మునీర్ ద డిఫాక్టో రూలర్ దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఈ చంచాస్ అంతా కూడా ఇటువంటి స్టేట్మెంట్లు, ప్రగల్భాలు పలుకుతున్నారు. అంతకంటే ఇంకంత మనం పలకాల్సింది ఇంకేమీ లేదు. అంతే రైట్. అంటే ఆవిడ స్టేట్మెంట్ పక్కన పెడితే యాజ్ ఇట్ ఈస్గా సైన్యాధికారిగా నేను ఎప్పుడు అండి సైన్యంలో పనిచేసిన వాళ్ళు రిటైర్డ్ అని నేను అన్నండి. సైన్యమే, ఫౌజీలే వాళ్ళు టిల్ ది లాస్ట్ బ్రీత్ వాళ్ళు ఫౌజీలే, డాక్టర్స్ అయినా సైన్యమైనా. సో అందువల్ల మీరు కల్నల్గా మీరు చాలా సంఘటనలు దగ్గర నుంచి చూసుంటారు సరిహద్దుల్లో. అలా రెచ్చగొట్టే ప్రకటనలు, సరే పార్లమెంట్ అంటే వాళ్ళు మీరు అన్నట్టు దేశ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అని ఉంటారు. ఐ బిలీవ్ ఆమె ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హర్ హార్ట్ అయితే అని ఉండకపోవచ్చు. రెచ్చగొట్టాలి, జనరల్ మునీర్ పట్ల ఆవిడ విధేయతను ప్రకటించుకోవాలి, ఈ క్రమంలో ఆవిడ చెప్పుండొచ్చు. ఆవిడ సంగతి పక్కన పెడితే సైన్యం పరిస్థితి ఏంటి, అక్కడున్న యుద్ధ ట్యాంకుల పరిస్థితి ఏంటి, ఫ్యూయల్ పరిస్థితి ఏంటి, ఎన్ని రోజులకు సరిపడా? ఎందుకంటే మన డాన్ రాసింది, పాకిస్తాన్ మనకి ఉండే ఇక్కడ అధికార పక్షాలకు వంత పడే మీడియా ఇక్కడ ఉన్నట్టు అక్కడ కూడా ఉంది. డానే రాసింది 80% ఆఫ్ ద ఆయిల్ రిజర్వ్స్ హవ్ బీన్ ఎగ్జాస్టెడ్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ వచ్చేవాడికి 20% మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు సరిహద్దుల్లో మోహరించారు. ఎన్ని రోజులకి వాళ్ళకి ఫ్యూయల్ సరిపోతుంది సార్? అది మనం ఎగ్జాక్ట్ డేటా చెప్పలేమండి. ఎందుకంటే జనరల్గా మన ఇండియాలో అయితే ఆయిల్ కంపెనీస్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్మ్ ఫోర్సెస్ తోటి అగ్రిమెంట్స్ ఉంటాయి.
స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని చెప్పి వేరు వేరు చోట్ల ఒక కనీసం 15-20 డేస్ యుద్ధం జరిగే విధంగా దాస్తారు. అలాగే మనం పాకిస్తాన్కి కూడా వాల్యూ ఇద్దాం, కనీసం 10-12 రోజులకి సరిపడా వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఫ్యూయల్ ఉన్నట్లు లెక్క పెట్టుకోవాలి. ఇంకా గ్యాస్ అంటారా, సూయిది గ్యాస్ స్టేషన్ ఎక్కడైతే గ్యాస్ మెయిన్ తయారవుతుందో అది బెలూచిస్తాన్ టెర్రరిస్టులు మొన్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాన్ని మొన్న అంటించేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆ గ్యాస్ సప్లైస్ మాత్రం ఆగిపోయినాయి. మిగతా ఎమ్యునిషన్ ఇవన్నీ ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉంది సార్ ఆ గ్యాస్ స్టేషన్ వీళ్ళు కాల్ చేస్తుంది? మీరు గ్వాదర్ పోర్ట్కి వెళ్ళండి, దాని పైకి ఒక 200 కిలోమీటర్లు వస్తే సుయి అనే ఒక స్టేషన్ పెద్ద సిటీ ఉంటుంది, అది మన విజయవాడ అంత ఉంటుంది. ఆ స్టేషన్ లో అక్కడ గ్యాస్ మెయిన్ తయారవుతుంది, అంటే అక్కడి నుంచి పైప్ లైన్స్ ఎమినేట్ అవుతాయి. అది అంటించేయడం జరిగింది. అది ఇప్పుడు ఇంకా రిపేర్ అయినట్టు ఇంకా రిపోర్ట్స్ ఏం కనిపించలేదు. ఆ విధంగా చూస్తే మాత్రం వాళ్ళకున్న ఈ ఎఫ్ఓఎల్ రిజర్వ్స్ మాత్రం కేవలం 10-12 రోజుల కంటే ఎక్కువ నేను అనుకోవట్లేదు నా అసెస్మెంట్ ప్రకారం. ఇంకా వేరే చూస్తే ఎమ్యునిషన్ ఇవన్నీ కూడా చైనా ఇప్పుడు సప్లై చేయడం, బై రోడ్ సప్లై చేస్తున్నట్టు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే టర్కీ కూడా బై ఎయిర్ విమానాల్లో ఏం సప్లై చేస్తుందో తెలియదు, డ్రోన్ సప్లై చేస్తుందా లేకపోతే ఎమ్యునిషన్ ఇటువంటివి కూడా సప్లై చేస్తుందా అనేది కొంచెం క్లారిటీ రావాల్సింది. అది వస్తేనే కానీ